యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనం. ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశము మాట్లాడే దేవుడు. ఎందుకంటే మన దేవుడు మాట్లాడాడు, చాలా మందితో మాట్లాడాడు. ఆయన మాట్లాడితే అద్భుతాలు జరిగింది. ఆయన మాట్లాడితే రాతి లాంటి హృదయాలు జరిగిపోయినాయి. యేసయ్య మాట్లాడితే మారు మనసులు కలిగినాయి. రాక్షసముగా ఉన్న వారు కూడా ప్రేమ చూపించారు. ఎందుకంటే మన యేసయ్యలో అంత ప్రేమ ఉంది కాబట్టి మన యేసయ్య మాట్లాడే దేవుడు. ఎవరెవరితో మాట్లాడాడు అనేది మనము ఈ రోజున వాక్యం నుంచి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి సందర్భంలో మీరు ప్రార్థిస్తున్నా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మాత్రము తప్పనిసరిగా మనతో మాట్లాడతాడు. దేనికి? మన ప్రతి ఒక్క అవసరతని తీర్చే దేవుడు, మన ప్రతి ఒక్క కష్టాన్ని తీర్చేసే దేవుడు. మన ఇబ్బందులు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ ఏదైనా సరే మనం ఆయన యేసయ్యని అడిగినట్లయితే ఆయన మనకి సమాధానం ఇచ్చి మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు కనుక దయచేసి మీరందరూ కూడా బలమైన విశ్వాసంతో కనుక ప్రార్థన చేస్తే మనందరితో కూడా, మీతో కూడా మాట్లాడతాడని నేను యేసు నామములో చెప్పుచున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 5 వరకు వచనం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న శిష్యులనైనను పురుషులనైనను స్త్రీలనైనను కనపడిన ఎడల కనుగొన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగిరి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవు ఎవడవని అతడు అడగగా ఆయన నేను నువ్వు హింసించుచున్న యేసును అని మాట్లాడెను. అంటే చూడండి ఎంత ఘోర పాపి. యేసయ్య మాటలు పలికిన ప్రతి ఒక్కరిని కూడా హత్య చేశారు. ఎవరు? సౌలు యేసయ్య పేరు ఎత్తిన ప్రతి ఒక్కరిని కూడా హత్య, దుర్మార్గుడు అన్నమాట. హత్య చేసుకుంటా వెళ్ళిపోతా ఉండేవాడు. పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని వారిని బంధించి యెరూషలేముకి తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారిని పత్రికలు ఇమ్మని అడిగిను. అంటే చూడండి ఇక్కడ ఎలాంటి వ్యక్తి సౌలు? దుర్మార్గుడు. దేనికంటే యేసయ్య పేరు ఎత్తితేనే ఆయన ఒప్పుకునేవాడు కాదు. యేసయ్యని ప్రార్థిస్తే ఒప్పుకునేవాడు కాదు. నిర్దాక్షిణంగా హత్యలు చేసేవాడు.
దేనికి అంత మూర్ఖంగా ఉన్నాడు. అందుకే అప్పుడు ఏం జరిగింది చెప్పండి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు ఏం జరిగింది? ఎవరు మాట్లాడారు? యేసయ్య మాట్లాడు. ఏమని? సౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావు. తనతో ఒక స్వరము పలుకుట వినెను. అప్పుడు యేసయ్య మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? అతని కళ్ళు ఏమైంది? కనపడకుండా పోయింది. ఎందుకు అలా జరిగింది? ఆ వెలుగుని చూడలేక. అంటే యేసయ్య వెలుగును మనము చూడలేము. కాబట్టి ఎప్పుడైతే యేసయ్య అతనితో మాట్లాడాడో సౌలు, ఏం జరిగింది? అంతటి కఠినాత్ముడు కూడా మారు మనసు కలిగింది. కారణం ఏమిటి అనగా మన యేసయ్య ప్రేమ స్వరూపి. ఆయన తలుచుకుంటే ఈ సౌలుని క్షణము కూడా పట్టదు. కానీ యేసయ్య ప్రేమించే దేవుడు. ఎంత ప్రేమించే దేవుడు అంటే యేసయ్య పేరెత్తిన ప్రతి ఒక్కరిని కూడా నరుక్కంటా వెళ్ళే సౌలుని సైతము ఆయన యేసయ్య మాట్లాడాడు, ప్రేమతో మాట్లాడాడు. సౌలా ఎందుకు నువ్వు నన్ను హింసించుచున్నావు అని యేసయ్య పలికిన మాట. యేసయ్య ఎప్పుడైతే సౌలుతో మాట్లాడి ఉన్నాడో సౌలు కాస్త ఏమైపోయాడు? పౌలుగా మార్చబడ్డాడు. అంటే మన దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు ఎలా మారిపోతాయి అనేది నేను మీకు ఉదాహరణగా చెప్పుచున్నాను. మన జీవితంలో యేసు కనుక లేకపోతే మన జీవితాలు ఎందుకు పనికిరావు. ఎందుకంటే అనేకమైన పాపాలు, అనేకమైన తప్పులు, అనేకమైన నేరాలు అడ్డగోలుగా జీవిస్తూ ఉంటాం మనం. అలాంటప్పుడు యేసయ్యని మనతో గనక మన హృదయంలోకి గనక పిలిస్తే, యేసయ్య గనక మనతో మాట్లాడితే మనం ఏ విధంగా మారిపోతాము అనడానికి సౌలు యొక్క జీవితాన్ని మనం తీసుకోవాల్సి వచ్చింది. పౌలు సౌలుగా ఏ విధంగా మారాడు? సౌలు పౌలుగా ఏ విధంగా మారాడు? దేవుడు మాట్లాడాడు. నువ్వు కూడా కనుక అదే విధముగా తప్పుడు మార్గంలో నడుచుచున్నావా? పాపము పనులు చేయుచున్నావా? కుట్రగా ఉన్నావా? లేకపోతే చీకటి జీవితంలో జీవిస్తున్నావా? యేసయ్యా నా జీవితాన్ని మార్చు తండ్రి, యేసయ్యా నాతో మాట్లాడు తండ్రి అని నీవు కనుక నీ పూర్ణ హృదయంతో పరిపూర్ణ విశ్వాసంతో నీవు యేసయ్యని కనుక ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా ఆయన నీతో కూడా మాట్లాడుతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, మనందరితో మాట్లాడే దేవుడు. ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, ఎవరైతే యేసయ్యకి పూర్ణ హృదయాన్ని ఇస్తారో వాళ్ళతో మాట్లాడే దేవుడు. అదే విధముగా ప్రతి బిడ్డని ఆయన ప్రేమించుచున్నాడు కనుక నువ్వు పాపాలు చేస్తున్నా, నువ్వు తప్పులు చేస్తున్నా, నువ్వు దుర్మార్గంగా ఉన్నా ఆయన నీతో మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారాలి, మనిషిగా మారి మంచివాడుగా జీవించాలి. ఎందుకంటే నువ్వు నాశనం అయిపోతుంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. నువ్వు చిత్రహింసపడుతుంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. నువ్వు వ్యాధి బారిన పడి నువ్వు అల్లాడుతుంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. నువ్వు కుటుంబంతో బాధపడుతుంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. అందుకే ఆయన మీకు దర్శనాల రూపంలో కూడా అనేకమైన సార్లు కనపడి మీతో మాట్లాడతాడు. మంచితనంగా జీవించు, బాగా బ్రతుకు, నీ జీవితాన్ని మార్చుకో అని అనేక విధాలుగా కూడా మీకు కనపడే ఉంటాడు. లేదంటే మంచి వారి నోటి నుంచి పలికించినట్లుగా మీకు మంచి మాటలు చెప్పడానికి ఆయన కనపడే ఉంటాడు. కానీ మీరు పట్టించుకొని ఉండకపోవచ్చు. దేనికంటే ఏ బిడ్డ నశించిపోవడము యేసయ్యకి ఇష్టం లేదు. అందుకే సౌలుని ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. అలాగే మన జీవితాలు మారాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడు మనతో
మాట్లాడాలి. నిజముగా కనుక దేవుడు నీతో మాట్లాడాలి యేసయ్య అనుకుంటున్నావా? యేసయ్యని నువ్వు ప్రార్థన చెయ్యి. యేసయ్య నువ్వు మాట్లాడే దేవుడు అంట కదా, నాతో కూడా మాట్లాడు తండ్రి అని నువ్వు పరిపూర్ణ విశ్వాసంతో కనుక నువ్వు ప్రార్థించినట్లయితే యేసయ్య తప్పనిసరిగా నీతో మాట్లాడగలడు, నీ జీవితాన్ని మార్చగలడు, నిన్ను స్వస్థతపరచగలడు. సమస్తము చేసే దేవుడు ఎవరు అనగా యేసయ్య. ఎందుకు అంత క్రూరాతి క్రూరంగా ఉన్న సౌలు ఏమయ్యాడు చెప్పండి? పౌలుగా మార్చబడ్డాడు. కాబట్టి మనందరి జీవితాలు కూడా ఈ రోజున పౌలు జీవితములాగా మారాలి అంటే మనము ఏ విధముగా జీవించాలి? ప్రేమ కలిగి ఉండాలి. లాస్ట్ కి ఏ విధంగా ఉన్నాడు పౌలు చెప్పండి? ఆయన యేసయ్య కోసమే జీవించేది. ఎట్లా? ఆయన చూస్తే జనాలు గజగజగా ఉనికి పారిపోయేవాళ్ళు. కానీ ఎప్పుడైతే యేసయ్య మాట్లాడాడో ఆయన జీవితం మారిపోయింది. ఆయన యేసయ్య కోసమే జీవించాడు. అప్పటి నుంచి యథార్థమైన జీవితాన్ని జీవించాడు. అట్లాగే మనము కూడా యథార్థమైన జీవితాన్ని జీవితం. యేసయ్య పట్ల ఎంతో భయం కలిగి మనము ఉండాలి. ఆయన మనతో మాట్లాడుతున్నాడు అంటే నువ్వేం చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. నీ యొక్క ఆలోచన ఏంటో ఆయనకి తెలుసు. నీ హృదయ రహస్యం ఏమిటో ఆయనకి తెలుసు. దేనికంటే నువ్వు చేసే ప్రతి పనిని యేసయ్య చూచుచున్నాడు. ఆయన నీతో మాట్లాడే దేవుడు, నువ్వు చేసే పని చూచుచున్నా దేవుడు. కాబట్టి మనందరం కూడా ఎంతో భయముగా జీవించాలి. యేసయ్య మనతో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? దుర్మార్గుడైన సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత సౌలు ఏ విధంగా మారాడు? పౌలుగా మారాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన బిడ్డని ఆయన వదులుకోడు. కానీ ప్రతి ఒక్కరూ ఇష్టమే. కానీ ఆయన ఏ ఒక్కరిని బాధ పెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, కరుణించే దేవుడు. మన యేసయ్య ఎంత మంచి దేవుడు అంటే ప్రతి బిడ్డని ప్రేమించే దేవుడు. అప్పుడే అతను కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే దేనికి? ఆయనని ఏ విధముగా యేసయ్య పేరు ఎత్తితే చిత్రహింసన చేసిన బిడ్డని యేసయ్య ఏ విధముగా మార్చుకున్నాడు. దేనికంటే ఆయన ఏ బిడ్డని శిక్షించడు. మన యేసయ్య శిక్షించే దేవుడు కాదు. ప్రతి బిడ్డని ప్రేమించే దేవుడు, ప్రతి బిడ్డని కరుణించే దేవుడు, ప్రతి బిడ్డతో మాట్లాడే దేవుడు. దేనికంటే మన యేసయ్య గొప్ప దేవుడు ఉన్నాడు కనుక వచ్చిన వాళ్ళు చదివాము. దేనికంటే ఆయన గొప్ప దేవుడు. యోహాను సువార్త 4:64 యోహాను సువార్త 4:46 చదవండి. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు సావు సిద్ధమై ఉండెను
ఆయన వచ్చి అతనిని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్వమైన కార్యాలను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనని వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయిను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతడి దాసుడు అతనికి ఎదురుగా వచ్చి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆ ప్రధానితో ఎవరు మాట్లాడారు? యేసయ్య మాట్లాడాడు. యేసయ్య మాట్లాడబట్టి అక్కడ ఏం జరిగింది? చనిపోవాల్సిన తన కుమారుడు జీవించాడు. అంటే యేసయ్య మనతో మాట్లాడే దేవుడు. యేసయ్య కనుక మాట్లాడితే ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, మానవ జీవముగా మారిపోతుంది. అక్కడ జరిగింది అదే. ఏమి జరిగింది? ప్రధాని కొడుకు మరణావస్థలో ఉన్నాడు. యేసయ్య మాట మాత్రం సెలవిస్తాం వల్ల ఏమి జరిగింది? మానవ జీవముగా మారిపోయింది. కాబట్టి యేసయ్య మాటకి అంత శక్తి ఉంది. యేసయ్య మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన మనం నమ్మాలి. అక్కడ యేసయ్య మాటని ఎవరు నమ్మారు? ఆ ప్రధాని నమ్మి ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య పైన అతనికి అంత పరిపూర్ణ విశ్వాసం ఉంది కనుక యేసయ్య అతనితో మాట్లాడి ఉన్నాడు. యేసయ్య చెప్పు, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయిను. వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? అయ్యా, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని ఆ మనుషుడు వచ్చి చెప్పి ఉన్నాడు. అంటే యేసయ్య మాట మాత్రము సెలవిస్తే అద్భుతాలు మన సొంతం. నమ్మాలి. ఇక్కడ అతను నమ్మకంతో వచ్చాడు. యేసయ్య అతనితో మాట్లాడాడు. దేనికి? అయ్యో, యేసయ్య అంటే బ్రతికించగలుగుతాడు, నా కొడుకుని, నా బిడ్డని ఆయన మాత్రమే బ్రతికిస్తాడు అని పరిపూర్ణ విశ్వాసంతో వచ్చి ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు యేసయ్య? అతన్ని త్రోసివేయలా, అతని విశ్వాసంతో వచ్చి ఉన్నాడు గనక నేను మాట మాత్రం సెలవేయాలి, నీ కొడుకు బ్రతికే ఉన్నాడు. అంటే యేసయ్య మాట మాట్లాడితే ఏమైంది? యేసయ్య మాటలో జీవం ఉంది అని ఇక్కడ నిరూపించబడింది. యేసయ్య వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అతని విశ్వాసాన్ని బట్టి యేసయ్య మాట్లాడి ఉన్నాడు. ఏమన్నాడు? నీ కొడుకు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని యేసయ్య సెలవిచ్చి ఉన్నాడు. అదే విధముగా బ్రతికున్నాడు కదా. అందుకే యేసయ్య మాటకి అంత శక్తి ఉంది. అందుకే యేసయ్య, అయ్యా నువ్వు నాతో మాట్లాడాలి దేవా అని కనుక మనం ప్రార్థన చేస్తే నీ బాధ ఏదైనా యేసయ్య తప్పకుండా నీ బాధను తీర్చే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు. ఇట్లాగే ఏ విధముగా నువ్వు మరణంతో పోరాటం చేస్తున్నావేమో, అయినా ఇక్కడ ఏ విధముగా అయితే మరణముని జీవంగా మార్చి ఉన్నాడో యేసయ్య నీ పట్ల కూడా అదే కార్యం చేస్తాడు. అయితే నువ్వు బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయి, బలముగా యేసయ్య వైపు చూడు, నీతో మాట్లాడతాడు, నీ మరణముని జీవముగా
ఆయన మారుస్తాడు. ఎందుకంటే యేసు నామములో శక్తి ఉంది, యేసు మాటలో శక్తి ఉంది. ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా సరే, నేను ఇంతవరకు ప్రార్థన చేయలేదు, ఆయన యేసెవరో నాకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావేమో, అని నువ్వెవరో నీకు తెలియదేమో యేసయ్య, కానీ యేసయ్యకి నీవు తెలుసు. నిన్ను సృష్టించుకున్నాడు, నిన్ను కాపాడుకుంటాడు. చాలా మంది ఎలా ఉన్నారు, యేసయ్య ఎవరో నాకు తెలియదు కదా, నేను ఇప్పుడు ప్రార్థిస్తే నా మొర ఆలకిస్తాడా, నా మాట వింటాడా, నేను పాపిని కదా, నేను దుర్మార్గుడిని కదా, నేను దొంగను కదా, నేను ఏంటి అనేకమైన తప్పులు చేసి ఉన్నాను కదా, నా మాట ఆలకిస్తాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఎలాంటి వాడివైనా కావచ్చు, యేసయ్యా అని నీ నోరు తెరిచి గనక అడిగితే యేసయ్య నువ్వు అడిగింది తప్పకుండా తీరుస్తాడు. నిన్ను స్వస్థతపరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీతో మాట్లాడుతాడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు మన యేసయ్య. దేనికంటే మన యేసయ్యని నీ పూర్ణ హృదయం చాలా ఆయనకి. అసలు నువ్వు ఇంతవరకు యేసయ్య పేరు వినకపోయినా, అయ్యా యేసయ్య నువ్వు కాపాడుతా ఉంటా కదా అయ్యా తండ్రి అని నీ మనసు పూర్తిగా నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చి అడుగు. నువ్వు ఇంతకాలం ఎలా జీవించావో తెలియదు, ఇక నుంచి యేసయ్య నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను తండ్రి, నీ సాక్షిగా జీవిస్తాను తండ్రి యేసయ్యా అని నువ్వు నోరు తెరిచి అడుగు. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, యేసయ్య మాత్రం నీ పక్కనే ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకు. ఎందుకంటే ఆయన మన కోసం, మనతో మాట్లాడటం కోసం, మనల్ని స్వస్థతపరచడం కోసం, మనల్ని రక్షించడం కోసం యేసయ్య మనల్ని నిరంతరము ఆయన మనతో మన పక్కనే ఉంటున్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక 49 వరకు వస్తుంది. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఎవరైనా సరే నువ్వు ఇంతవరకు బైబిల్ అంటే ఏంటో నీకు తెలియకపోవచ్చు, యేసయ్య అంటే నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావో, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నావో, నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నావో, ఒక్కసారి నీ నోరు తెరిచి యేసయ్యా అని నోరు మనసు పూర్తిగా యేసయ్యని పిలువు. ప్రార్థన చేయి. ప్రార్థన అంటే అయ్యా యేసయ్యా, ప్రార్థన అంటే ఏంటో కూడా నాకు తెలియదయ్యా అని నువ్వు అనుకుంటున్నావేమో, ఎలా అడగాలో నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. నీ మనసు పూర్తిగా నీ హృదయాన్ని యేసయ్యకి సమర్పించు. యేసయ్యా అని పిలువు, చాలు అద్భుతాలు జరుగుతాయి. ఆయన నీతో వచ్చి మాట్లాడతాడు. అంత గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయనకి ప్రతి బిడ్డ కావాలి, ప్రతి బిడ్డని ప్రేమించుచున్నాడు. ఏ బిడ్డ నశించిపోడు ఆయన ఒప్పుకోడు, ఆయన సహించడు. ఆయన గొప్ప దేవుడు, ప్రతి బిడ్డని ప్రేమించే దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో యేసయ్య వైపు చూసి యేసయ్యని, యేసయ్యా నువ్వు కాపాడే దేవుడు అంట కదా నాయనా, అసలు నాకు నువ్వెవరో తెలియదయ్యా, అయ్యా నన్ను, నా కుటుంబాన్ని నన్ను రక్షించు దేవా, కాపాడు దేవా, మాట్లాడు బ్రహ్మా అని ఒక్కసారి అడుగు. ఆయనే నీతో మాట్లాడుతాడు, నీ ఇంట్లోకి వస్తాడు, నీతో ఉంటాడు. అంత గొప్ప దేవుడై ఉన్నాడు మన యేసయ్య. మరొక వాక్య భాగానికి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకి కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన ఎడల బాగుపడుతుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును
ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. చూడండి, ఆమె ఎంత విశ్వాసముతో నేను నా యేసయ్య వస్త్రపు చెంగు తాకినా నాకు స్వస్థత కలుగును. ఎంత బలమైన విశ్వాసం! ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఆ మనస్సంతా కరిగిపోయింది. అయినను ఆమెకి ఏం జరగలా? అక్కడ స్వస్థత జరగల, ఆమె బాగుపడలా. కానీ ఎక్కడ బాగుపడింది? యేసయ్య పైన నమ్మకం ఉంచడం వల్ల ఆమెకి స్వస్థత కలిగింది. ఆయన మాట మాత్రం పలికితేనే కాదు, ఆయన మాట్లాడితేనే కాదు, ఆయన పేరు తెలిసిన, ఆయన పట్టుకున్నా, ఆయన శరీరము, ఆయన బట్టలు తాకినా స్వస్థత పడింది. అంటే ఆమెలో అంతటి బలమైన విశ్వాసం ఉంది. ఆమె విశ్వాసము ఆమెను స్వస్థత పరిచింది. అక్కడ యేసయ్య అన్న మాట ఇదే, నీ విశ్వాసము. అప్పుడు యేసయ్య మాట్లాడుచున్నాడు, అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అంటే ఏమంటున్నాడు? ఒక్క నిమిషం అమ్మ, మనం విశ్వాసంతో ఉండాలి. నువ్వు యేసయ్యతో మాట్లాడాలనుకుంటున్నావా? నీ విశ్వాసంతో ఉండాలి. నీ బాధలు పోవాలనుకుంటున్నావా? నీ విశ్వాసంతో ఉండాలి. నీ వేదన పోవాలనుకుంటున్నావా? నీ విశ్వాసంతో ఉండాలి. నువ్వు మనిషిగా మారాలనుకుంటున్నావా? నీ విశ్వాసంగా ఉండాలి. నీ తప్పులు మానుకోవాలనుకుంటున్నావా? నువ్వు యేసయ్య పట్ల విశ్వాసంగా ఉండు. మంచిగా జీవించాలనుకుంటున్నావా? నువ్వు విశ్వాసం కలిగి ఉండు. ఇక్కడ ఏమి చేసింది? అనేకమైన సంవత్సరాల నుంచి, 1-2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడతా ఉంది. ఆమె బాధను తెచ్చగలిగిన వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు. ఎప్పుడైతే ఆమె బలమైన విశ్వాసముతో నేను యేసయ్య వస్త్రము తాకినా నాకు స్వస్థత కలిగింది అని అనుకుందో, అప్పుడే స్వస్థత కలిగింది. అప్పుడు యేసయ్య ఏ విధంగా మాట్లాడుతున్నాడు? అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము కలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును దాకా అని ఆమెతో చెప్పిన అక్కడ యేసయ్య పలికాడు, ఆమెతో మాట్లాడాడు. మన యేసయ్య మాట్లాడితే ఏం జరిగింది? అద్భుతాలే. మన యేసయ్య మనతో మాట్లాడితే అద్భుతాలు, స్వస్థతలు అన్ని మన సొంతం. అందుకే మన యేసయ్య మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. నువ్వు ఏ విధంగా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. నా యేసయ్య నాతో మాట్లాడే దేవుడని నాకు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో కనుక ఉన్నట్లయితే యేసయ్య తప్పనిసరిగా నీతో, నాతో, మనందరితో మాట్లాడతాడు. సమయం సరిపోవటం లేదు. ఇదే వాక్యము మళ్ళీ రేపు ఆదివారం మనము చెప్పుకుందాము. దయచేసి తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, అద్భుతమైన వాక్యముని ఇచ్చే తండ్రి అయ్యా, నువ్వు నడిపించినందుకు దేవా నీకు సమస్త మహిమ కలుగును గాక. నాయనా, నీవే మాట్లాడినందుకు ప్రభా మీకే సమస్త మహిమ కలుగును గాక. మీరు మాతో మాట్లాడే దేవుడు తండ్రి. నా యేసయ్య, ఈ వాక్యం ఎంతమంది అయితే నా తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నారో నాయనా, మామూలుగా ఎవరైతే వింటున్నారో వారందరితో కూడా దేవా నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. వారికి ఉన్న బాధలు గాని, వ్యాధులు గాని, ఎలాంటి అయినా సరే తండ్రి, సమస్తములు తండ్రి తీసివేసి తండ్రి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి తండ్రి రక్షించమని దేవా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మా యూట్యూబ్ ఛానల్ ఉంది, జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్ అని మీరు కనుక కొట్టినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ మీకు వస్తుంది. అదే విధముగా మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతాన్ నగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 98
4948444862. మీ అందరికీ వందనము.